హెల్దీ మునగాకు పొడి ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది రైస్లోకే కాదు, ఇడ్లీ దోశలోకి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. దీన్ని చేసుకోవడం కోసం ఒక కడాయిలో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, అలాగే ఎండుమిర్చి, కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత నువ్వులు, అలాగే కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో జీలకర్ర, చింతపండు వేసి ఇవన్నీ వేగాక కడిగి ఆరబెట్టుకున్న మునగాకు కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆరిపోయినాక మిక్సీ జార్లో వేసి రఫ్గా పౌడర్ కింద చేసుకుని లాస్ట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసి పౌడర్ చేసుకుంటే కనుక మన మునగాకు పొడి రెడీ అయిపోతుందండి. ఈరోజు నేను ఫ్రైడ్ ఇడ్లీతో చూపిస్తున్నాను. ఇది లంచ్ బాక్స్లో కూడా రెసిపీ చాలా బాగుంటుంది. ఈవెన్ దోశ రైస్లో కూడా ఈ మునగాకు పొడి బాగుంటుంది, ట్రై చేయండి. మీకు ఫుల్ రెసిపీ కావాలి అంటే నా ఛానల్ని విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.